28 సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి తన దారిన తన మార్గమున వెళ్ళిపోయాను. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నప్పుడు కొంతమంది అసూయపడి ఆయన బోధకు అభ్యంతరపడి ఆఖరికి యేసయ్యను కొట్టాలని చెప్పి యేసయ్యను చంపాలని చెప్పి ఆయన బోధలను ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు. అంతేకాకుండా ఒక కొండ పైకి తీసుకెళ్ళి పైనుంచి తోసేద్దాం, చంపి పడేద్దాం అని చెప్పి నజరేతులో తను ఎక్కడైతే పెరిగాడో అదే పట్టణంలో యేసయ్య మీద దాడి జరిగింది. యేసయ్యను చంపాలని ప్రయత్నం చేశారు. అప్పుడు యేసుక్రీస్తు తన దారిన వెళ్ళిపోయింది. అది నాకు చాలా ఇష్టమైన మాట. వారందరూ లేచి పట్టణంలో నుండి వెళ్ళగొట్టి, ఆ మాట చూడండి ఎంత దారుణంగా ఉందో, వెళ్ళగొట్టారటండి. ఓ బయటికెళ్ళు అని చెప్పి నజరేతులో ఉన్నటువంటి కొంతమంది యేసయ్యను వెళ్ళగొడుతూ ఆయనను తల్లక్రిందులుగా పడద్రోయవలనని కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఒక కొండపైకి తీసుకెళ్ళిపోయారు. అందరూ కలిసి కొండపైకి తీసుకెళ్ళిపోయారు. ఆ కొండ అంచు నుంచి తోసేస్తే తల్లక్రిందులుగా పడి చచ్చిపోతాడు. వాళ్ళు అంత ప్రయత్నం చేసినా బైబిల్ ఏమని తెలుసా? యేసు తన దారిలో వెళ్ళిపోయాడు. మీకేం అర్థమైందో చెప్పండి. అందరూ కలిసి యేసయ్యకు హాని చేయాలని చెప్పి కొండ పైకి ఒక మూలకు తీసుకెళ్ళిపోయి తోసేద్దాము అనుకున్నారు. కానీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు యేసయ్యను చంపాలని వారు అనుకున్నప్పుడు యేసుక్రీస్తుకు ఒక మార్గం ఉంది. సహోదరులు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుకు ఆ రోజు ఒక మార్గం ఉంది. ఏమిటి ఆ మార్గం తెలుసా? వారు ఆయనను ముట్టలేని, వారు ఆయనను టచ్ చేయలేని, వారు ఆయనను హాని చేయలేనటువంటి మార్గం గుండా కాముగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఏమీ చేయకుండా కాముగా ఉండిపోయారు. కారణం ఏమిటి? అది యేసుక్రీస్తుకున్న మార్గం. అంటే అర్థం తెలుసా? ఎవ్వరు యేసుక్రీస్తుకు హాని చేయాలి అనుకున్నా ఆయన పర్మిషన్ ఇస్తేనే ఆయన టచ్ చేయగలరు. కానీ ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఒక్కడు కూడా ఆయన మీద చేయవేయడానికి లేనేలేదు. పిలాతు ఏమన్నాడంటే యేసుతో మాట్లాడుతూ, ఇదిగో నాకు అధికారం ఉంది, అవసరమైతే నేను నీకు మరణశిక్ష పడకుండా కూడా నేను చేస్తాను అని అంటే పిలాతుతో అన్నాడు, నీ వల్ల కాదు. ఎందుకని? మనుష్య కుమారుడైన నేను, అనగా దేవుని కుమారుడైన నేను, నా అంతటా నేను ఈ మరణానికి అప్పగించుకుంటున్నాను కాబట్టే వీరి వల్ల అవుతుంది నన్ను టచ్ చేయటం. ఒకవేళ నేనే కాదనుకున్నానంటే ఏ ఒక్కడు కూడా నన్ను ఏమీ చేయలేడు. పైనుంచి ఆజ్ఞ వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ పిచ్చి వేషాలు వేస్తున్నారు. పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్త బలిగా, క్రయధనముగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను కాబట్టే వీళ్ళు నన్ను టచ్ చేయగలుగుతున్నారు. ప్రియ సహోదరులు దయచేసి వినండి. యేసయ్య సేవా జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, వాళ్ళు చంపేసేయాలని చెప్పి ఆశించినా యేసుక్రీస్తుకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఎవ్వడూ ఏమీ చేయలేకపోయాడు. మీకు ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, మన జీవితాల్లో కూడా మన చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ, మన చుట్టూ అపాయాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ దేవుడు నువ్వు తప్పించుకోవడానికి ఎప్పుడు కూడా ఒక మార్గాన్ని మాత్రం దాచిపెట్టాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఉద్యోగం రాదు, నా వల్ల కాదు అని నువ్వు అనుకున్నప్పటికీ ఉద్యోగం వచ్చే మార్గం ఒకటి దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఆరోగ్యం కుదుట పడదు, ఆరోగ్యం బాగుపడదు, అన్ని మందులు వాడేశాను, ఇక లాభం లేదు, నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నప్పటికీ ఆరోగ్యాన్ని పొందుకునే ఒక మార్గాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. గర్భఫలం నా వల్ల కాదు, ఎన్ని మందులు వాడినా నాకు గర్భఫలం రాలేదు, డాక్టర్లు కూడా చెప్పేశారు, ఇక నో ఛాన్స్ అని చెప్పేశారు అని వాళ్ళు చెప్పేసినా సరే గర్భఫలం పొందుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని
నీకోసం దాచిపెట్టాడు. ఈరోజు నీ సమస్య ఏదైనప్పటికీ, అది ఎంత తీవ్రమైనదైనప్పటికీ, నీకు అనిపిస్తుంది నా పని అయిపోయింది, ఇక నా జీవితంలో నేను తప్పించుకోలేను, నా జీవితంలో దీనిలో నుండి బయటపడలేను, ఈ అప్పుల్లో నుండి బయటపడలేను, ఈ అవమానం నుండి బయటపడలేను, ఈ కష్టాల నుండి బయటపడలేను, ఎందుకంటే నా చుట్టూ కష్టాలు మూగిపోయి ఉన్నాయి, అప్పులోళ్ళు మూగిపోయి ఉన్నాయి, అవమానం మూగిపోయి ఉంది, ఇక నేను బయటపడే ఛాన్స్ లేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ రోజు ఒక్కసారి ఊహించండి, ఆ కొండ వాళ్ళందరూ కలిసి యేసును వెళ్ళగొడుతూ ఎక్కడ తీసుకెళ్లారు? ఒక కొండ చర్య చివరి దాకా తీసుకెళ్ళిపోయారు. చివరి దాకా తీసుకెళ్ళిపోయి అందరూ కలిసి గెంటేస్తే ఏమైపోతాడు యేసయ్య? అమాంతంగా పైనుంచి కింద పడిపోవాలి. వాళ్ళందరూ కలిసి పైకి వెళ్ళినా యేసుక్రీస్తు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అది యేసుక్రీస్తు యొక్క మార్గం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎవరో ఏదో చేయాలనుకున్నప్పటికీ యేసుక్రీస్తు నువ్వు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గం గుండా నువ్వు వెళుతున్నప్పుడు అందరూ చూస్తూ ఉండిపోతారు, కానీ వాళ్ళు నిన్నేమీ చేయలేరు. ఎలా తప్పించుకున్నావు, ఎలా బయటపడ్డావు, ఎలా విజయం సాధించావు, ఎలా ఉద్యోగం సంపాదించావు, ఎలా అప్పులు తీర్చుకోగలిగావు, ఎలా స్థిరపడగలిగావు, ఎలా గర్భఫలం పొందుకోగలిగాం, ఎన్నెన్నో ప్రశ్నలు ఎంతెంతో మంది వేస్తారు. అది దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మార్గం. ఇది మీ జీవితంలో, మీ మదిలో దాచుకోండి. యేసయ్యా, నాతో పాటు నా ఇంటికి కూడా రాయ్యా, నాతో పాటు నా ఇంటిలో కూడా అడుగు పెట్టాయ్యా. నా గృహంలో నువ్వు లేకపోతే ఏం ప్రయోజనం నాయన? నీ ప్రేమ, నీ సమాధానం, నీ సంతోషం, నీ సఖ్యత నాయన మా ఇంట్లో లేకపోతే, మా చుట్టూ ఉన్నవాళ్లే నాయన నువ్వు మా ఇంట్లో ఉన్నావని గుర్తించకపోతే నా ఆత్మీయత ఏ పాటిది నాయన? నా క్రైస్తవ్యం ఏ పాటిది నాయన? అయ్యా, నాడు పేతురు ఇంట్లో నువ్వు ఉంటే అందరికీ తెలిసిపోయింది అయ్యా. అలాంటి గృహంగా నా గృహాన్ని మార్చయ్యా. క్రీస్తు ఉన్న గృహమో, దేవుడు నివసించే గృహమో అని నాయన నా ఇల్లు ఉండాలయ్యా. ఆ ఇంట్లో ప్రేమ ఉండాలి, ఆ ఇంట్లో సంతోషం ఉండాలి, ఆ ఇంట్లో సమాధానం ఉండాలి, నా ఇంట్లో నీ యొక్క ప్రసన్నత ఉండాలి, నీ ప్రశాంతత ఉండాలి, నీ ఆరోగ్యం ఉండాలి, నీ ఆనందం ఉండాలి, ఆర్థికంగా స్థిరత్వం ఉండాలి. అన్నీ ఇస్తావు నాయన నువ్వు మా ఇంట్లో ఉంటే. నీకు మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.